మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహారాణులుగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ భవనంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను ఘనంగా శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పట్టు సాధించి రాణించాలని పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళలను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని, అప్పుడే ఆ సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు వృత్తి, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మనసు ఉంటే అన్నీ సక్రమంగా సాగుతాయన్నారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఇంటికి వెలుగు మహిళ అని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడటం. నేను మరి కొంతమందిని, ఎంతమందినైనా నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఇది ఉంది, మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పే అవకాశం కూడా నాకు కలిగింది. తప్పకుండా నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా బదులు ఎవరిని పంపించినా కొద్దిగా ఇక్కడ ఎన్నో సేవా భావాలతో ఎంతో కష్టపడి బ్లడ్ డొనేషన్ అయితే ఏంటంటే హై క్యాంపు ఇవన్నీ ఇప్పుడు పేదవాళ్ళకి మిషన్స్ నేర్పించి వాళ్ళకి పని కల్పించడము, ఇవి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ అందరినీ వచ్చి కలవడము, మీకు తెలుసుకోవడం అంటే చాలా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు, మహిళలు అన్నింటికి మనమే ఫస్ట్ అని నిరూపించుకోవాలి. దేశానికి మనం అంటూ ఏంటో తెలియపరచాలని కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం కల్పించిన సార్కి, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.